వీడి పేరు నేను కావాలనే చెప్పలే, నేను చెప్పా. నీ ముఖాయి సస్పెన్స్. తీరా టాప్ ది. ఎవరు మీరు? సార్ అదే సార్, మేము బ్యాంకాక్ ఒక ప్యాకేజ్ మీద వచ్చామండి. ఫ్లైట్లో రాలా? అదేనండి, బ్యాంకాక్ ఫ్లైట్లోనే వచ్చామండి. ఆ తర్వాత బస్ టూర్లో ఇక్కడికి వచ్చామండి. అదేంటో సార్, మా లగేజ్ మొత్తం పట్టుకుపోయారు, మమ్మల్ని మట్టుకి ఇక్కడ వదిలేశారు. పక్కా సి సెంటర్ బ్యాచ్ రా. ముఖ్యమైన పని మీద వచ్చాం. మీ కారులో మా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ మీ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి సార్. చేస్తుంది టాలీవుడ్ మ్యూజికల్ మసాజ్. మ్యూజికల్ మసాజ్ అంటే మసాజ్ చేసేప్పుడు మ్యూజిక్ వస్తుందా? మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత దాంట్లో ఏముందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా వెనిలక్క ఈ ట్యాబ్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ పుడతా ఉన్నాడు. టూ మనీ రెస్పాన్సిబిలిటీస్ యార్. అమ్మా కడుపులో దూకుడు వస్తే బ్లైండ్ గా పోసేయాలి. ఓకే లెట్స్ గో ఫర్ ద లీక్. సవాదికాప్. Oh, you hear Telugu music now? You stop the music. My music? இப்போ பாரு భరత్ నీ పోరే నీళ్ళల్లో ఆహా ఇదో పిచ్చోడు పడినే సూపర్. నా లైఫ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది. యా 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 అంతట్లో మారేను. You Indians cannot be without music. నీకు మ్యూజిక్ లేదని కుండురా. I'm telling you stop it. Hello, I can't man. This is my background music. What's your problem? నేను మాస్టర్ బర్ద్ అనుకున్నావా? నేను మాస్టర్ బర్ద్ కదా, మిస్టర్ బద్రా. గుట్రా stop it. ఏంటి బద్రా? రుగ్ద ముఫ్లియానా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు. అది మా గురువు గారి ఇంటి పేరు. ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రం ఉంటుంది. అయినా ఇల్లు ఎందుకురా? అర్జెంట్కి వెళ్ళాలి కదా. అర్జెంట్ ఏంట్రా? లాంగ్ డ్రైవే కదా. అది లాంగ్ డ్రైవ్ అంటే ఆ లాంగ్ డ్రైవ్ కాదు, అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత. రేయ్ ఏమైందిరా వీడికి? మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్. ఎవరన్నా ఏమైనా దాచినా కుతూహలం పెరిగినా ఆస్తమా అటాక్ అవుతుంది సార్. చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్పండి సార్ ప్లీజ్. నిజంగా ఏం లేదండి, ప్రామిస్. గురుగారు సింపుల్ అండి, నోరుతో కాల్పేసుకోండి. ఇప్పుడు ముక్కు బంద్ చేయండి, ఇప్పుడు నోరు బంద్ చేయండి, గాలి వదులుండ్రి. కళ్ళకెళ్ళి కాదురా బాయ్. దాని నుంచి కాకపోతే దేని నుంచి వస్తుంది సార్? మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలేం మోగజీవి. గురువు గారు మీరు ఈ లేఖం వాడండి. గురువుగారు కుండ బరువుగా ఉంది, కింద పెడతాను. బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరికిరి ఉంది. ఏముందిరా కుండలో? ఏముందండి కుండలో? మీకు కూడా ఉందా కొత్త వాస్తమా? చెప్పండి సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. నీకు కూడా వచ్చిందా? చెప్పండి సార్. మేము ఊరికే జోక్ చేసాం సార్. జోక్ అండి. సారీ అండి. మీ కళ్ళకంటే ఎక్కువ గిన్నెనే ఎక్కువ కారుతుంది కానీ సారీ అండి. చెప్పండి. ఇవి వీళ్ళ నాన్నగారు అస్థికలు సార్. మీ నాన్నగారు అస్థికలు నీకు ఇచ్చి మీ అయ్యాడికి పోయిండు సార్. ఇవి అస్థికలు సార్, జంతికలు కావు. అర్థమైతలేదురా భయ్. అసలు ఎలా చచ్చిపోయాడు? చెప్తాను సార్. మా గురువు గారి నాన్నగారి పేరు బుక్త మఫ్లియా. ఆయనింటి పేరు కూడా మఫ్లియానా? సొంత నాన్నగారు కదండి. ఈయనకొక ఇంటి పేరు, ఆయనకొక ఇంటి పేరు ఉంటుందా? పాయింట్ క్యారియన్. సారీ సార్. కొద్దిగా సెంటర్లో తలనొప్పి వస్తుంది. సంఖ్య చెప్తే లేకపోతే తొక్క. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. ఆయన చాలా గొప్ప వ్యక్తే కాదండి. ఊర్లో అందరూ ఏ కష్టం వచ్చినా దేవుడా అనేవారు కాదు సార్. బుక్త మఫ్లియా అనేవారు సార్. బుక్త మఫ్లియా ఏకైక పుత్రుడే ఈ రుగ్ద మఫ్లియా. ఈయన ఇంటి పేరు కూడా మఫ్లియానేనా? ఏంటి సార్, ఈయనకు ఒక ఇంటి పేరు, తండ్రికి ఒక ఇంటి పేరు, తాతకు ఒక ఇంటి పేరు, ముత్తాతకు ఒక ఇంటి పేరు ఉంటుందా మీ ఊర్లో? ఏమాడుతున్నారు మీరు? చెప్పనివరా? సర్లే కథలు. మీరు ఆపినా ఆ దేవుడి గురించి చెప్పటం ఆపను. ఆ దేవుడికి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది సార్, అదే మసాజ్. గాడ దొరికిన కొడుకు. అయ్యో. ఊర్లో ఉన్న అన్ని మసాజులు ట్రై చేశారు. ఏ మసాజుల్లో ఏమేమి తృప్తుందో అని వెతికి చూశారు. అయినా ఆయనకి తృప్తి కలగలేదు. కష్టం. గురువు గారి మేనమామ ఒక ఆయన బాధను చూసి, బ్యాంకాక్ అనే దేశం ఒకటి ఉంది, ఆ దేశం మసాజులకు పుట్టిల్లు, నువ్వు అక్కడికి వెళ్ళు నాయనా, తప్పకుండా నీకు తృప్తి కలుగుతుంది అని సెలవిచ్చారండి.
అప్పుడు మా గురువు గారు నాన్నగారు ఉన్న యావదాస్తి అమ్మేసి 2 టికెట్లు బ్యాంకాక్కి అప్ అండ్ డౌన్ తీసుకున్నారండి. మన థాయ్ ఎయిర్లైన్స్ లోనే తీసుకున్నారు సార్. అలానే చీప్ ఉంటుంది. తీసుకున్న ఆనందంలో ఆ టికెట్ చూసుకున్నారు. టికెట్ రెపరెపరెపరెపరెపరెపర ఆడుతూ ఉంది. నరాల్లోంచి సంతోషం ఉప్పొంగి ఉరకలేస్తూ గుండె దాకా వచ్చిందండి. అయ్యో, కార్డియాక్ అరెస్ట్ అయింది. గుండె ఆగిపోయింది. చనిపోయారండి. సారీ. మా గురువు గారు దహన సంస్కారాలని చేస్తూ ఉండగా కాలుతూ ఉన్న శవంలోంచి ఒక కన్ను బయటపడిందండి. దాన్ని తండ్రి గారి జ్ఞాపకంగా ఉంగరం చేయించి పెట్టుకున్నారు సార్ మా గురువు గారు. తండ్రిని దైవంగా కొలుస్తూ మా గురువు గారు ఆయన అస్థికలని బ్యాంకాక్లోనే కలపడానికి నిర్ణయించుకున్నారండి. అందుకని మీరు మంచి మసాజ్ సెంటర్లో మమ్మల్ని వదిలేస్తే ఈ అస్థికలు అక్కడ జల్లుతామండి. వీళ్ళ నాన్నగారి ఆత్మ అక్కడే నిబిడీకృతం అయిపోతుంది. అదేనండి, కలిసిపోతుంది అని. ఓ సార్, ఈ కారు మీ సొంతమేనా? ఈ అబ్బా మాది కాబట్టి ఇంకెవరిది అనుకుంటున్నావురా? అదే సార్, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు డౌట్ అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కాము కూర్చోండి, లేకపోతే కుండ బద్దలు కొడతా. మే ఆత్మ నంగా తిరుగుతుంటది ఇక్కడే. అయినా పాపల్ని లిఫ్ట్ ఇస్తే మీరు అడిగే ప్రశ్న ఏంట్రా? సిచ్యువేషన్ సాగా చిన్న పిల్లడిని కూడా చూడకుండా కుక్కడి కొట్టాడు బ్యాంకాక్ బఫలో గౌడు. హౌ కెన్ హి? హలో దేవుడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు కూడా చూసుకోపా. అబ్బా, స్టార్ట్ అయిందిరా బాబు కారు. విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళదాం? నీ ఇంటికి పోదాం. అయ్యో, నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ, నీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఇంకెవరు లేరా? వెండిలక్క, మీ ట్యాబ్ ఎప్పటికిస్తానో ఏమో. సునీల్ గడ్రా అబే హౌలే తారిపోయిన చిచ్చుబడిగా యాడికి పోలే బే. ఏమైందిరా? షిట్, సునీల్ గారిని కిడ్నాప్ చేసినట్రా. వాట్? కిడ్నాప్ ఏంట్రా? సార్, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? మా గురుగారిని ఇవాళ చంపేసినట్టున్నారు. హలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. అస్తమా ఆగదు. మీరు ఆ లేహి వాడొచ్చుగా. ఏ అస్తమా కూర ఎందుకు, బయట పోదాం దా. చల్. మనల్ని వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? రే, కిడ్నాప్ ఎప్పుడు జరిగిందిరా? ఇంకా మరీ డీటెయిల్స్ చెప్పలేదురా. హాలీవుడ్ పబ్లో ఉంచిందట. ఫస్ట్ కోడికి ఆల్రెడీ అయిపోయిందంట. అరే ఒక పని చేయరా, నువ్వు వెన్నెల దగ్గరికి వెళ్ళి ప్యాచప్ చేసుకో. నేను ఇవ్వకెళ్ళి సునీల్ని సేవిస్తాం రా. ఐ థింక్ దట్స్ బెటర్ యాక్చువల్లీ. ఐ హేట్ యు. నీకు మామూలు జరగలేదా? అదేం కాదురా. అరే మేము కూడా నీకు విషయం చెప్పాలరా. మరి ఏ DVD పోస్ట్ చేస్తాను రా. ఇప్పుడు ఈ DVD పుణ్యమాని ఆ పోస్ట్ మ్యాన్ గారు డెలివర్ చేసే లోపు పికప్ చేసి మేనేజ్ చేసేద్దా. ఇట్స్ ఓకే లేరా. చాలా మంది లవర్స్ని విడదీసినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలియలేదురా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బాధ ఏంటో తెలుస్తుంది. పోయి సునీల్ సేవ్ చేద్దాం పదండ్రా. ఇటు వచ్చి వెయిటింగ్ మీటర్ గిట్ల వేసినవేంది? చూడండి, కాసేపు పట్టండి, మన మసాజ్ సెంటర్లో దిగిపోదాం. పద పద పద. మళ్ళీ ఇటు ఎక్కడికి? మమ్మల్ని మసాజ్ సెంటర్లో దింపరా? ఏం లేదు, కార్ ఇంజిన్ మర్చిపోయినాం, తెచ్చుకుంటా పోయి. ఇదేనారా? వాడు చెప్పిన హాలీవుడ్ పబ్ అదేరా. ఓ వెళ్ళొచ్చంటావా? ఈ అబ్బా వెళ్ళడానికి వచ్చింది. ఏయ్ అంత సీన్ లేదు రే. ఏ కాదర్, కార్ కేసు తీసుకురా. నువ్వు తీసుకుపోవచ్చు కదా. కొండ తీసుకున్నాను కదా బే. ఇది ఒకటి. ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. ఓన్లీ ఫర్ ఏసీ. ఓకే, 10 నిమిషాలు వస్తాం అందరం. ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా. మొత్తానికి నాకేనా? అది మా గురువు గారి నాన్నగారి కన్ను. అదే మీకు ఇస్తున్నారంటే ఆయన మనసులో మీ స్థానం ఏంటో తెలుసుకోండి సార్. మీ కళ్ళకెళ్ళి నీరు గారితే చూడలేరు సార్, నోట్లకెళ్ళి గారితేనే అర్థం. వస్తా సార్.